వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. మేడే సందర్భంగా ఉచిత మెగా ఆరోగ్య శిబిరాలు ప్రారంభించారు డాక్టర్ బకులాభరణం కృష్ణమోహన్ రావు గారు. శ్రమను నమ్ముకుని శరీర కృషితో జీవనం సాగించే కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి అని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బకులాభరణం కృష్ణమోహన్ రావు పిలుపునిచ్చారు. మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని సామాజిక కార్యకర్త శ్రీమతి భార్గవి మనీష్ చారి శ్రీ నందకా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్ బకులాభరణం ప్రారంభించారు. ఈ శిబిరం హైదరాబాద్ పాతబోయినపల్లిలోని భవానీనగర్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా డాక్టర్ బకులాభరణం మీడియాతో మాట్లాడుతూ శ్రమతో జీవించే ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదు, ఆరోగ్యం మంచిదైతేనే కుటుంబం జీవితం ముందుకు సాగుతుంది అని, కార్మికులు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందాలి అని ఈ శిబిరం ఏర్పాటు చేశారు అన్నారు. సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాను అని అన్నారు. కార్యక్రమంలో సంఘ నేతలు, వైద్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆదిలోనే వాటిని గుర్తించి ఇలాంటి మెగా హెల్త్ ఫ్రీ క్యాంప్ చెకప్స్లో చేసుకొని మన ఆరోగ్యాన్ని రక్షించి ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణానికి అందరం కూడా శ్రీకారం చుట్టాలి. ఆరోగ్యం బాగుంటూనే మానవ సమాజం బాగుంటుంది, ఆరోగ్యాలు బాగుంటేనే ఏ కార్యక్రమమైనా మనం చేయగలుగుతాం. కాబట్టి ఇది కేవలం ఏదో ఉచితంగా చేస్తూ ఉన్నారు మనకేంటిలే అనేది కాకుండా దీని నుండి సమాజంలో ఉన్నటువంటి మరికొన్ని మంది ఎన్జిఓలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు ఒక ఆదర్శంగా తీసుకోవాలి. సమాజం కోసం మన కర్తవ్యాన్ని మనం నిర్వహించడంలో మన పాత్ర ఏమిటనేటువంటిగా ముందుకు ఎప్పుడైతే పోతామో సమాజంలో ఒక సమతుల్యమైనటువంటి భావన వస్తుందని చెప్పి అందరూ గమనించాలని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి ఈ సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఆరోగ్యంగా ఉండాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి, యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం గొప్పగా ముందుకు పోతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మరొక్క మారు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తారు.